ఈరోజు అండి మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లోని ఎలా చేయాలో చూద్దాం మనం. దానికి కావాల్సిన పదార్థాలండి: క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అండి. ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇదేమో 1/2 kg చికెన్ అండి, ఉప్పు పసుపు కలిపిన చికెను. ఇదేమో రొయ్యలండి 1/2 kg, 2 గుడ్లండి. ఈ చికెన్ అండి మనం మ్యారినేషన్ చేసుకుని ఫ్రై చేసుకున్న చికెన్ అండి. అది ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో చూపించాను. మీరు ఒకవేళ చూడకపోతే కార్డ్లో ఉంటుంది, చూడండి. ఇది రొయ్యలండి. చికెన్ బదులు రొయ్యలు కూడా వేసుకుని అలాగే మ్యారినేషన్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడండి బాండీ పెట్టి ఆయిల్ వేసుకుందామండి. అందులో ఉల్లిపాయలండి, క్యారెట్, క్యాప్సికమ్. నేను 1 కప్పు రైస్కే సరిపడా చూపిస్తున్నానండి, మీకు ఎక్కువగా చూపించట్లేదు. మీరు ఎంత క్వాంటిటీలో కావాలంటే మీరు అలా చేసుకోండి. కాస్త ఎక్కువ వేసుకోండి. అన్నిటిని బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడండి ఎగ్ వేస్తున్నానండి. ఎగ్లో ఉప్పుని పెప్పర్ కలిపి బీట్ చేసిన ఎగ్ అండి ఇది. అది కూడా ఇందులో వేసుకుని నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఇది సాస్ అండి, ఇది వెనిగరు సోయా సాస్ కలిపిన సాస్ ఇది. అది కూడా యాడ్ చేసాం. చిటికెడు పంచదార కూడా వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇదిగోండి వేయించిన రొయ్యలు, వేయించిన చికెన్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. సాస్కి పట్టేలాగా మనం అన్నీ బాగా కలుపుకోవాలి. ఇది బాస్మతి రైస్ అండి, ఆల్రెడీ ఉడికించిన బాస్మతి రైస్. నేను 1 కప్పు వేస్తున్నాను. 1 కప్పు బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోండి. దీంట్లో అండి ఫ్రైడ్ రైస్ మసాలా అండి, ఇది ఒక చిన్న ప్యాకెట్ అండి వేస్తున్నాను దీనికి. ఒకవేళ ఫ్రైడ్ రైస్ మసాలా మనకు దొరకకపోతే అండి గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చండి. అది కూడా మనం ఆల్రెడీ వీడియోలో చూపించాను, హోమ్ మేడ్ గరం మసాలా. దానితో కూడా మనం ఇలా టేస్టీగా చేసుకోవచ్చు, అదే టేస్ట్ వస్తుంది. చూడండి, చూపించిన విధంగా ఇలా కలుపుకోండి. మనకు రైస్ విరగకుండా ఉంటుంది, పొడవుగా వస్తుంది. సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుందండి. ఇదిగోండి వేడివేడిగా మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. దీని కాంబినేషన్ అండి సాల్లను టమాటోతో చేసే గ్రేవీ అండి. దీన్ని నెక్స్ట్ వీడియోలో చూడండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.